మన రాజకీయాల్లో తరచూ ఒక మాట వింటూ ఉంటాం, విప్ జారీ చేశారు అని. ఇంతకీ ఏంటి విప్, దాని కథేంటో ఈరోజు వివరంగా చూద్దాం రండి. ఒక్కసారి ఆలోచించండి. పార్లమెంట్లో ఏదో ఒక చాలా ముఖ్యమైన బిల్లు మీద ఓటింగ్ జరుగుతోంది. ప్రభుత్వం నిలబడాలా, పడిపోవాలా అన్నది ఆ ఓటింగ్తో తేలిపోతోంది. అటువంటి టైంలో పార్టీలో ఉన్న ఎంపీలందరూ ఒక్కరు కూడా అటూ ఇటూ వెళ్లకుండా పార్టీ చెప్పినట్టుగానే ఎలా ఓటు వేస్తారు? వాళ్లను అంత కంట్రోల్లో ఎలా పెడతారు? ఆ ప్రశ్నకు సమాధానమే ఈ విప్. సింపుల్గా చెప్పాలంటే ఇది పార్టీ తన సభ్యులకు ఇచ్చే ఒక స్ట్రిక్ట్ ఆర్డర్ అన్నమాట. సరే, ఇంతకీ ఏంటిది, అసలు ఎలా పనిచేస్తుంది తెలుసుకుందాం. విప్ అంటే మరేం లేదండి, అది ఒక అధికారిక ఆదేశం. ఒక రాజకీయ పార్టీ తన ఎంపీలకుగాని ఎమ్మెల్యేలకుగాని ఫలానా రోజు మీరు ఖచ్చితంగా సభకు రావాలి, ఫలానా బిల్లుకు అనుకూలంగానో వ్యతిరేకంగానో ఓటు వెయ్యాలి అని చెప్పే ఒక ఆర్డర్. ఇది పార్టీ డిసిప్లిన్ను కాపాడేందుకు వాడే ఒక పవర్ఫుల్ టూల్. మరి ఈ ఆర్డర్ ఎవరు పాస్ చేస్తారు? ప్రతి పార్టీకి ఒక చీఫ్ విప్ ఉంటారు. ఆయన్ని మన క్రికెట్ టీం కెప్టెన్ లాగా అనుకోవచ్చు. టీంలో అందరూ కరెక్ట్గా ఆడుతున్నారా లేదా అని చూసుకోవడం, పార్టీ లైన్ ఏంటో అందరికీ స్పష్టంగా చెప్పడం, ఇవన్నీ ఆయన పనే. అయితే ఈ విప్లన్నీ ఒకేలా ఉండవు. వాటి పవర్ని బట్టి, సీరియస్నెస్ని బట్టి వాటిలో కొన్ని రకాలున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, విప్లలో ముఖ్యంగా 3 రకాలుంటాయి. ఫస్ట్ది వన్ లైన్ విప్. ఇది జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్, ఫలానా రోజు ఓటింగ్ ఉందని చెప్పడమంతే. దీనికి హాజరవ్వకపోయినా పెద్దగా ఏమీ అవ్వదు. ఇక రెండోది 2 లైన్ విప్. ఇది కొంచెం సీరియస్. దీని ప్రకారం సభ్యులు ఖచ్చితంగా సభకు రావాలి. ఇక మూడోదింది చూడండి, అదే అసలైనది 3 లైన్ విప్. ఇది చాలా చాలా స్ట్రిక్ట్. ఖచ్చితంగా రావాలి, పార్టీ చెప్పినట్టు ఓటువేసి తీరాలి, వేరే ఆప్షన్ లేదు. అందుకే ఈ 3 లైన్ విప్ అనేది ఒక పార్టీకి ఉండే బ్రహ్మాస్త్రం లాంటిది. దాన్ని జారీ చేశారంటే దానిని ధిక్కరించడానికి ఎవ్వరూ సాహసించరు. ఎందుకంటే అలా చేస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. మరి అసలు ఒక మామూలు పార్టీ ఆర్డర్కి ఇంత పవర్ ఎక్కడుంచొచ్చింది? దాని వెనకున్న లీగల్ సపోర్ట్ ఏంటి? ఆ పవర్కి కారణం మన రాజ్యాంగంలో ఉన్న పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం. దీనినే యాంటీ డిఫెక్షన్ లా అంటాం. 1985లో 52వ సవరణ ద్వారా దీన్ని రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్లో చేర్చారు. దీని ముఖ్య ఉద్దేశమేంటంటే, గెలిచిన తర్వాత ఎమ్మెల్యేలు, ఎన్పీలు డబ్బుకో పదవులకో ఆశపడి పార్టీలు మారకుండా ఆపడం. సో విప్కి ఉన్న పవరంతా ఈ చట్టం నుంచే వస్తుందన్నమాట. ఆ 10వ షెడ్యూల్ ఏం చెప్తుందంటే, పార్టీ విప్ను ధిక్కరిస్తే మీ పదవి ఊడిపోతుందని. అందుకే విప్ అంటే అందరికీ అంత భయం. సరే, అంతా బావుంది. ఒకవేళ ఎవరైనా సభ్యుడు ధైర్యం చేసి ఆ 3 లైన్ విప్ను కాదంటే అప్పుడేం జరుగుతుంది? 3 లైన్ విప్ను ధిక్కరించడమంటే రెండే పనులు. 1, పార్టీ చెప్పిన దానికి వ్యతిరేకంగా ఓటు వేయడం. 2, అసలు ఓటింగ్కే రాకుండా ఎగ్గొట్టడం. ఈ రెండిట్లో ఏది చేసినా సరే శిక్ష ఒకటే, ఆ సభ్యుడిపై అనర్హత వేటు పడుతుంది. సింపుల్గా చెప్పాలంటే వాళ్ల ఎంపీ లేదా ఎమ్మెల్యే పదవి పోతుంది. ఈ అనర్హత వేటు వేసే ఫైనల్ పవర్ సభా స్పీకర్కి లేదా చైర్మన్కి ఉంటుంది. కానీ ఇక్కడే ఒక చిన్న మెలిక ఉంది. స్పీకర్ తీసుకున్న నిర్ణయమే ఫైనల్ కాదు. వాళ్ల నిర్ణయం సరైనదేనా కాదా అని కోర్టులు కూడా సమీక్షించవచ్చు. కిహోటో హొలోహాన్ కేసులో సుప్రీంకోర్టే ఈ విషయాన్ని స్పష్టం చేసింది. అయితే ఇంత కఠినంగా ఉన్న ఈ చట్టానికి కూడా ఒక పెద్ద మినహాయింపుంది. అదేంటంటే పార్టీల విలీనం. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ నంబర్ గుర్తుపెట్టుకోండి, 2/3. అదే 3/2 వంతులు. ఒకవేళ ఒక పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు లేదా ఎంపీలలో కనీసం 3/2 వంతుల మంది మేమంతా కలిసి ఇంకో పార్టీలో కలిసిపోతున్నామని చెప్తే వాళ్లమీద ఈ అనర్హత వేటు పడదు. వాళ్ల పదవులు సేఫ్. నిజానికి మొదట్లో ఈ రూల్ ఇంత స్ట్రిక్ట్గా ఉండేది కాదు. 2003 కంటే ముందు పార్టీలో కేవలం 1/3 వంతు సభ్యులు విడిపోయినా వాళ్ల పదవులకు ఢోకా ఉండేది కాదు. కాని ఫిరాయింపులు ఎక్కువైపోవటంతో 2003లో చట్టాన్ని మార్చి ఆ సంఖ్యను 3/2 వంతులకు పెంచారు. అంటే పార్టీ మారడం ఇప్పుడు చాలా కష్టమన్మాట. ఇప్పటిదాకా మనం విప్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. అసలు మన రాజకీయ వ్యవస్థలో ఈ విప్ సిస్టమ్ ఎందుకు అంత ముఖ్యం? దాని వెనకున్న పెద్ద కారణమేంటి? దానికి ముఖ్య కారణం ప్రభుత్వ స్థిరత్వం. మనది పార్లమెంటరీ ప్రజాస్వామ్యం కదా. అంటే ప్రభుత్వం నిలబడాలంటే సభలో మెజారిటీ ఉండాలి.
ఒకవేళ ఈ విప్ అనే కంట్రోల్ లేకపోతే సభ్యులు తమ ఇష్టమొచ్చినట్టు ఓట్లు వేసి చిన్న చిన్న కారణాలకే ప్రభుత్వాల్ని పడగొట్టే ప్రమాదముంది. అందుకే పార్టీ డిసిప్లిన్ను, ప్రభుత్వ స్థిరత్వాన్ని కాపాడటానికి విప్ చాలా అవసరం. చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. పార్టీ క్రమశిక్షణ, ప్రభుత్వ స్థిరత్వం కోసం విప్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందేనా? లేక ప్రజలెన్నుకున్న ఒక ప్రతినిధి తన నియోజకవర్గ ప్రజల తరపున తన మనస్సాక్షి ప్రకారం ఓటు వేసే స్వేచ్ఛను ఇది లాగేసుకుంటుందా?